నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది హానర్ 10 ఇప్పుడు డెలివరీ అయింది ఫ్లిప్కార్ట్ నుంచి. ఎప్పుడు ఆర్డర్ పెట్టాను, నేను 15th రోజే ప్రీ బుకింగ్ చేశాను. సో ఇప్పుడు వీళ్ళు డెలివరీకి తీసుకొని వచ్చారు. ప్రీ ఆర్డర్స్ అయితే ముందే తీసుకున్నారు, కానీ డెలివరీ మాత్రం చాలా లేట్ చేశారు. సో ఇది మనకి బాక్స్ మనకి చిన్నగా ఉంది చూడడానికి. అండ్ ఇది రివ్యూ యూనిట్ కాదు, ఇది రీటైల్ ప్యాక్ కాబట్టి మీకు ప్రైస్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేసి ఉండొచ్చు. మేడ్ ఇన్ చైనా అని కనపడుతుంది. సార్ వాల్యూ ఇక్కడ మెన్షన్ చేశారు, ఇక్కడ మీరు చూడొచ్చు 0.84 వాట్ పర్ కేజీ అని చెప్తున్నారు. సో ఇది హెడ్ సార్ వాల్యూ, బాడీ సార్ వాల్యూ ఏం మెన్షన్ చేయలేదు, కానీ సార్ వాల్యూ అయితే మెన్షన్ చేశారు. అండ్ కలర్ వచ్చేసరికి ఫ్యాంటమ్ బ్లూ. సో ఇది కలర్ అయితే షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ స్పెసిఫికేషన్స్ కూడా కొన్ని మెన్షన్ చేశారు. స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనపడుతుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దీనిలో మనకి 5.84 ఇంచ్ IPS LCD డిస్ప్లే లభిస్తుంది. 19:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అండ్ 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 16 మెగాపిక్సెల్ RGB సెన్సార్ ఉంది బ్యాక్ సైడ్, ప్లస్ 24 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ ఉంది. ఒకటి కలర్, ఒకటి బ్లాక్ అండ్ వైట్ సెన్సార్స్. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. వోల్టిక్ సపోర్ట్ చేస్తుందని ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 3400 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. ఇది ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే అండ్ ప్రైస్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది ఫ్లిప్కార్ట్లో మీకు 33,000 దగ్గర లభిస్తుంది. ఇక్కడ ప్రైజెస్ వచ్చేసరికి 36,000 ఇచ్చారు. నేనైతే 32,999 రూపాయలు కొన్నాను ఫ్లిప్కార్ట్ నుంచి. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం అన్బాక్స్ అయితే చేసేద్దాం. చూద్దాం లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయి ఇవన్నీ ఒకసారి. నేను OnePlus 6 అన్బాక్సింగ్ కూడా చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే కార్డ్స్లో వదిలేసిన అక్కడి నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. ఈ ఫోన్ మనం OnePlus 6తో కూడా కంపేర్ చేసి అయితే చూద్దాం. సో ఇది మనకి ఫోన్ అయితే మనకి చూడడానికి చిన్నగా ఉంది, మరి అంత పెద్దగా అయితే ఏం లేదు. ఫోన్ పక్కన పెట్టేద్దాం, చూద్దాం ఇంకా ఏమేమి వస్తున్నాయో బాక్స్లో. అండ్ ఇక్కడ ఏం లేవు. సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది. అండ్ దీనిలో మనకి కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి కేస్ ప్రొవైడ్ చేశారు, క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది, అండ్ వారంటీ కార్డ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. కేస్ చూద్దాం ఎలా ఉందో, మంచి కేసా లేకపోతే చీప్ క్వాలిటీయో. ఇది మనకి TPU కేస్, మరి అంత మంచి క్వాలిటీ అయితే ఏం కాదు. సో నార్మల్గానే ఉంది. సో మీరు ఏదైనా బెటర్ కేస్తో మీరు దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే దీంతో పని అయితే జరుగుతుంది, కానీ మరి అంత సూపర్ సాలిడ్ అయితే లేదు ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా బాక్స్లో మీకు ఫైనల్గా ఛార్జర్ ఉంది అండ్ డేటా కేబుల్ ఉంది. సో ఇది మనకి టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఇంకా ఛార్జర్ అవుట్పుట్ చూసుకుంటే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్పారు. ఛార్జర్ అవుట్పుట్ చూసుకుంటే 5V 2A ఉంది, 9V 2A ఉంది. అంటే ఇది మీకు 18 వాట్ ఛార్జర్. సో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది మీకు సపోర్ట్ చేస్తుంది. ఇది మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి మొబైల్ అయితే. సో ఇది మనం కవర్ తీసేద్దాం. సో ఇది ఫ్యాంటమ్ బ్లూ. సో కలర్ షిఫ్ట్ అవ్వట్లేదు ఏమి, ఇక్కడ స్టిక్కర్స్ అని తీసేద్దాం. సో ఇది మీకు మొత్తం బ్లూ కలర్లో కనపడుతుంది. సో ఇట్లా ఉన్నప్పుడు మనకి కలర్స్ అయితే షిఫ్ట్ అవుతుంది. సో నేను బయట కూడా చూపిస్తాను కొంచెం కలర్ షిఫ్టింగ్ ఎలా ఉంటుందో. సో ఇది పర్పుల్ లాగా కనపడుతుంది, కొంచెం బ్లూ లాగా కనపడుతుంది. సో ఇది స్పెషల్ హువావే డిజైన్ అని చెప్పొచ్చు. P20 ప్రోలో కూడా మనకి ఈ డిజైన్తోనే వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఒకసారి మనం ఫోన్ స్విచ్ ఆన్ చేద్దాం, ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. సో ఫోన్ అయితే స్విచ్ ఆన్ అవుతుంది. ఒకసారి మనం డివైస్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే దీనిలో మీకు 5.84 ఇంచ్ ఫుల్ HD IPS LCD డిస్ప్లే లభిస్తుంది. డిస్ప్లే పైన మీకు ఇయర్ పీస్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. 24 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, f2.0 అపర్చర్తో వస్తుంది. డిస్ప్లే కింద మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు పైకి అయితే లేదు, ఇది గ్లాస్ కింద ఉంది. ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అని చెప్తున్నారు. చూద్దాం మనకి ఇది ఎలా వర్క్ అవుతుందో. బాటంలో చూసుకుంటే స్పీకర్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా మీకు బాటంలోనే ఉంది. అండ్ టాప్లో చూసుకుంటే IR బ్లాస్టర్ కూడా ఉంది. అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు సిమ్ ట్రే ఉంది. సిమ్ ట్రే మీకు తర్వాత ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఇది RGB సెన్సార్, అండ్ 24 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా మోనోక్రోమ్ సెన్సార్తో వస్తుంది. అపర్చర్ f1.8తో వస్తున్నాయి. అండ్ కెమెరా పక్కనే మీకు సింగిల్ ఫ్లాష్ లభిస్తుంది. దాని పక్కన మీకు AI కెమెరా అని రాస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మోడ్స్ అయితే చేంజ్ చేస్తుంది, మన తర్వాత చూపిస్తాను మీకు. అండ్ బాటంలోకి వస్తే మీకు హానర్ అని కనపడుతుంది. ఇది డివైస్ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే. అండ్ ఒకసారి మనం సిమ్ కార్డ్ పెట్టేద్దాం, చూద్దాం ఇది డ్యూయల్ వోల్టిక్ సపోర్ట్ చేస్తుందాము. 2 సిమ్ కార్డ్స్ కూడా దీనిలో కూడా 2 జియో సిమ్స్ అయితే మనం పెట్టి చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు, ఓన్లీ 2 నానో సిమ్లు పెట్టుకోవచ్చు మీరు. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఈ ఫోన్లో మీకు లేదు. కాకపోతే ఈ ఫోన్లో మీకు ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి 128GBతో ఇస్తున్నారు వీళ్ళు. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఒక హైబ్రిడ్ స్లాట్ ఇవ్వాల్సింది యూజర్ చూస్ చేసుకునే వాళ్ళు సెకండ్ స్లాట్లో సిమ్ కార్డ్ పెట్టుకోవాలో మైక్రో SD కార్డ్ పెట్టుకోవాలో. సో దీనిలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే తీసేశారు, సేమ్ OnePlus 6 లాగే. సో 2 పెడుతున్నప్పుడు జియో సిమ్స్ ఇవి 2. చూద్దాం డ్యూయల్ వోల్టీకి సపోర్ట్ చేస్తుందేమో. సో నేను సెటప్ చేసేస్తాను, అప్పటి వరకు సిమ్ కార్డ్స్ డిటెక్ట్ అవుతాయి.
ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తే 2 సిమ్ కార్డ్స్ అయితే డిటెక్ట్ అయినట్టు కనపడుతున్నాయి మనకి. ఒకసారి మనం అంతా సెటప్ అయిన తర్వాత చూస్తాను అసలు ఎలా వర్క్ అవుతున్నాయో మొత్తం ఒకసారి మనం చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ చూస్తే మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz బ్యాండ్ డిటెక్ట్ అయింది అండ్ 5 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ అయింది. అండ్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి డ్యూయల్ 4G వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. 2 జియో సిమ్ అయితే డిటెక్ట్ చేసింది. ఒకసారి మనం ఫోన్ కాల్ కూడా చేసి చూద్దాం వెళ్తున్నాయేమో. ఫస్ట్ సిమ్ నేను చేస్తున్నా ఇప్పుడు. ఫస్ట్ సిమ్ జియో తెలుగు కోసం 1 నొక్కండి. సో పని చేస్తుంది. అండ్ సెకండ్ సిమ్ నుంచి కూడా చేస్తున్నాను, చూద్దాం సెకండ్ సిమ్ వర్క్ అవుతుందేమో. వెల్కమ్ టు జియో తెలుగు కోసం సో 1 నొక్కండి. ఇక్కడ చూడొచ్చు. Continue in English. సో సెకండ్ సిమ్ నుంచి కూడా మనకి కాల్స్ అయితే వెళ్తున్నాయి. ఫ్రెండ్స్ ఒకసారి మనం బ్రౌజింగ్ కూడా చేసి చూద్దాం. ప్రజెంట్ వైఫై మీద రన్ అవుతుంది. వైఫై ఆఫ్ చేసేద్దాం, మొబైల్ డేటా ఆన్ చేద్దాం. సో మొబైల్ డేటా ఇప్పుడు మనకి ఫస్ట్ సిమ్కి ఉన్నట్లుంది. సో ఒకసారి మనం బ్రౌజ్ చేసి చూద్దాం. మన వెబ్సైట్ ఓపెన్ చేద్దాం, prasadtechintelugu.com. సో వర్క్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ సిమ్ అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు సిమ్స్లో మనం చేంజ్ చేద్దాం. మొబైల్ డేటా ఫస్ట్ సిమ్ నుంచి సెకండ్ సిమ్కి వద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మొబైల్ డేటా ఇప్పుడు సిమ్ 2 సెలెక్ట్ చేస్తున్నాను, స్విచ్ అవుతున్నాను. సో ఇప్పుడు డేటా మనం సెకండ్ సిమ్ నుంచి యూస్ చేస్తూ ఉన్నాం, చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి సెకండ్ సిమ్ నుంచి కూడా మనకి డేటా అయితే వర్క్ అవుతుంది. సో ఇది మీకు డ్యూయల్ 4G వోల్టీకి అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు ఒకేసారి 2 జియో సిమ్లు యూస్ చేయొచ్చు దీనిలో. అండ్ ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి చూద్దాం. సిస్టమ్ అబౌట్ ఫోన్. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇది EMUI వర్షన్ వల్ల కస్టమ్ UI ఇది 8.1.0 మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ వర్షన్ 8.1.0 మీద రన్ అవుతుంది. అండ్ ర్యామ్ వచ్చేసరికి 6GB, స్టోరేజ్ వచ్చేసరికి మీకు 115GB ఫ్రీ ఉన్నట్లు చూపిస్తున్నారు 128GBలో. అండ్ ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్లో రన్ అవుతుంది. చూడాలి మే ప్యాచ్ ఎప్పుడు వస్తుందో. అండ్ నెక్స్ట్ బ్లోట్వేర్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు చాలా బ్లోట్వేర్ అయితే ఉంటుంది, గూగుల్ యాప్స్. అండ్ ఇవి కాకుండా మీరు ఇక్కడ చూడొచ్చు గేమ్స్ అన్నీ ఉన్నాయి దీనిలో మీకు. సో అన్నీ మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు, మీకు నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ బ్లోట్వేర్ అయితే వీళ్ళు చాలా ఉంటుంది దీనిలో. ముఖ్యంగా ఈ యూసీ బ్రౌజర్ అయితే కొంచెం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది బ్యాటరీని అయితే. ఇది ఒకటి నేను నోటీస్ చేశాను ఈ EMUIలో. సో ఇది UI అయితే. అండ్ వాల్పేపర్ కూడా మనకి బాగుంది, కలర్ షిఫ్ట్ అవుతున్నాయి మనం ఇట్లా అంటూ ఉంటే. హానర్ అయితే ఇది కొత్తగా తీసుకొని వచ్చింది P20 సిరీస్ నుంచి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా టెస్ట్ చేయాలి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూస్తే మీకు ఇక్కడ చూడొచ్చు ఇది అప్ ఉండదు, మనకి గ్లాస్ కింద ఉంటుంది. ఇది అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, నార్మల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాగా కాదు ఇది. అండ్ ఫస్ట్ మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ టెస్ట్ చేద్దాం, తర్వాత ఫేస్ అన్లాక్ టెస్ట్ చేద్దాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ నేను సెట్ చేశాను, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి ఇంత ముందు దాంతో కంపేర్ చేస్తే మాత్రం అప్పుడు చూడొచ్చు మనకి కొంచెం అప్పుడప్పుడు స్లోగా ఓపెన్ అవుతుంది, ఒకసారి డిటెక్ట్ అవ్వట్లేదు. కొంచెం ప్రెస్ చేయాలి, కొంచెం ప్రెస్ చేస్తే మాత్రం కొంచెం ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. కానీ ఒక్కసారి అయితే మీరు నార్మల్గా ఇట్లా పెడితే మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో చూద్దాం ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో. చూడొచ్చు మనకి ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్ ఉంది. ఇప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను, చూద్దాం వర్క్ అవుతేమో. కళ్ళు మూసుకున్నాను, వర్క్ అవ్వట్లేదు. కళ్ళు తెచ్చాను, రికగ్నైజ్ చేస్తుంది, వర్క్ అవుతుంది. సో చూడొచ్చు మనం కళ్ళు మూసుకుంటే వర్క్ అవ్వ. అండ్ అటెన్షన్ కూడా చూద్దాం, అది తిరిగా నేను. సో అటెన్షన్ కూడా చూడొచ్చు మీరు. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మీకు బాగానే వర్క్ అవుతుంది. అండ్ ఫేస్ అన్లాక్ కూడా మీకు బాగా వర్క్ అవుతుంది Honor 10లో. అండ్ CPU వచ్చేసరికి దీనిలో Huawei Kirin 970 ప్రాసెసర్తో వస్తుంది. GPU వచ్చేసరికి Mali G72 GPUతో వస్తుంది. సెన్సార్స్ చూసుకుంటే మీకు అన్ని సెన్సార్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, ఓరియంటేషన్, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్ అండ్ ఇక మ్యాగ్నెటిక్ సెన్సార్ కూడా ఉంది. సో అన్ని సెన్సార్స్ దీనిలో మీకు లభిస్తున్నాయి. ఒకసారి మనం ఆటో బ్రైట్నెస్ సెన్సార్ కూడా చెక్ చేద్దాం డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్ళి. సో డిస్ప్లే సెట్టింగ్స్ కూడా మనకి ఆటో బ్రైట్నెస్ సెన్సార్ కూడా దీనిలో మీకు లభిస్తుంది. నెక్స్ట్ మనం కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. వీళ్ళు కెమెరాని ఎక్కువ హైలైట్ చేస్తూ ఉంది. కెమెరాలో మీకు AI ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఉన్నాయి. సో ఇవి మనకి ఇక్కడ చూడొచ్చు బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి చూపిస్తుంది. చూడొచ్చు AI ఫోటోగ్రఫీ బ్రింగ్స్ అవుట్ ది కలర్ ఇన్ యువర్ ఫొటోస్ బై ఇంటెలిజెంట్లీ. సో చూద్దాం మనకి ఎలా ఇంటెలిజెంట్గా తీసుకొని వస్తుందో. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ AI ఫీచర్ కనపడుతుంది. ఇంతకుముందు నాకు ఈ ఫీచర్ కనపడలా Honor V10 నేను టెస్ట్ చేసేటప్పుడు. సో ఇది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు అనుకుంటా. సో ఒకసారి మనం చూద్దాం, దీని మీద టెస్ట్ చేద్దాం. సో ఇది వచ్చేసరికి ఎలా డిటెక్ట్ చేస్తుందో చూద్దాం. దీన్ని ట్యాప్ చేస్తే సో దీన్ని అయితే డిటెక్ట్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ మనం ఫ్లవర్ చూద్దాం, ఫ్లవర్ ఏమన్నా డిటెక్ట్ చేస్తుందేమో. సో ఇక్కడ చూడొచ్చు మనకి బాటంలో చూస్తే మీకు ఫ్లవర్ లాగా అది డిటెక్ట్ చేస్తుంది, ఇక్కడ చూడొచ్చు ఇక్కడ. అండ్ మనకి మనుషులను కూడా డిటెక్ట్ చేస్తుంది, అది తెలిసి డిటెక్ట్ చేస్తుందేమో చూద్దాం.
ఇక్కడ చూడొచ్చు మనకి, ఇక్కడ చూడొచ్చు. సో పోర్ట్రేట్స్ కూడా ఇది మనకి డిటెక్ట్ చేస్తుంది. సో ఇట్లా మనకి ఏఐ అనేది యూజ్ అవుతుంది ఆటోమేటిక్గా. ఎవరిని మీరు ఫోటో తీస్తున్నారు, ఫ్లవర్సా లేకపోతే కుక్కలనా పిల్లులనా, సో దేన్ని ఫోటో తీస్తున్నారు దాని ప్రకారం ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ చేసుకొని దానికి తగ్గట్టు కలర్స్ ఇవ్వడం ఇట్లాంటివి చేస్తుంది. నెక్స్ట్ మనం వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు ఒకసారి మనం చూద్దాం. వీడియో మోడ్లోకి వెళ్దాం అండ్ వీడియో సెట్టింగ్స్. సో ఇక్కడ చూడొచ్చు మనకి వీడియో సైజ్ వచ్చేసరికి 4K వరకు మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి. సో దీనిలో ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉందో లేదో ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, చూద్దాం. మనకి ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉందో లేదో కెమెరా రివ్యూలో తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా వీడియో చూద్దాం ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా మీరు హెచ్డి మేబీ ఇది ఆన్ అయి ఉంటుంది, ఫేస్ బ్యూటీ. సో ఫేస్ బ్యూటీ ఆన్ అయితే హెచ్డీలోనే ఉంటుంది. ఒకసారి మనం బ్యూటీ ఆఫ్ చేసాం. ఇప్పుడు చూడొచ్చు మనకి ఫుల్ హెచ్డి క్వాలిటీలో మీరు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది వీడియో విషయానికి వస్తే. అండ్ ఫోటోలో కూడా మనం ఏఐ ఒకసారి చెక్ చేసాం. అండ్ పోర్ట్రేట్ మోడ్ కూడా ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. పోర్ట్రేట్ మోడ్ ఉంది, 3D ఉంది. అండ్ ఇటు సైడ్ మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. అపెచర్ కూడా ఉంది. సో అపెచర్ మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అపెచర్ కంట్రోల్ ఉంది. సో బొకే షాట్స్ తీయడానికి ఇది మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 1x 2x అని కనపడుతుంది. సో మనం జూమ్ చేసి ఫొటోస్ తీయొచ్చు. సెకండరీ కెమెరా మనకి టెలిఫోటో లెన్స్ అయితే కావు, ఇది ఆప్టికల్ జూమ్ అయితే కాదు. అండ్ ఇంకా మోర్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ మనకి ఇవన్నీ ఉన్నాయి ఆప్షన్స్ అని. ఇంతకుముందు మనకి ఈ ఆప్షన్స్ అన్నీ ఇటు సైడ్ స్వైప్ చేస్తే ఉండే, కెమెరా మీరు ఓపెన్ చేయగానే ఇటు సైడ్ స్వైప్ చేస్తే ఉండేవి. సో ఇప్పుడు మనకి ఆప్షన్స్ అన్ని మోర్లో పెట్టారు. ఏఆర్ లెన్స్ ఉన్నాయి, ప్రో మోడ్ ఉంది, స్లో మోషన్ వీడియో ఉంది, సో మోనోక్రోమ్ ఉంది, డైరెక్ట్ మీరు బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ తీయొచ్చు ఈ మోడ్ ఆన్ చేసుకుని. ఇవన్నీ నేను మీకు చూపించాను Honor 8 Pro కెమెరా రివ్యూలో. మొత్తం ఆప్షన్స్ అయితే మీకు చూపించాను ఎలా యూస్ చేయాలో. అండ్ స్లో మోషన్ వీడియో చూద్దాం ఎంతవరకు రికార్డ్ చేయొచ్చో. 120 FPS అని ఉంది, సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. సో చూడొచ్చు మనకి ఫుల్ హెచ్డీ క్వాలిటీలో మీరు 120 FPSలో స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అదే మీరు OnePlus 6 తీసుకుంటే ఫుల్ హెచ్డీ క్వాలిటీలో 240 FPSలో మీరు రికార్డ్ చేయొచ్చు. సో కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తాను మీకు. ఫొటోస్ ఇక్కడ తీసిన శాంపిల్స్ అండ్ బయట తీసిన శాంపిల్స్ ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ తీసిన శాంపిల్స్ ఇవన్నీ. అండ్ ఇవసరికి బయట తీసిన శాంపిల్స్. అండ్ ఇవసరికి బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్. ఇవసరికి పోర్ట్రేట్ శాంపిల్స్. అండ్ ఇవసరికి ఫ్రంట్ కెమెరా డే లైట్ శాంపిల్స్. అండ్ ఇవసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ లైటింగ్ లో లైటింగ్ శాంపిల్స్. కెమెరా గురించి అయితే నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. OnePlus 6 కెమెరాతో కంపేర్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు OnePlus 6తో కంపేర్ చేస్తే మనకి ఫిజికల్గా సో ఇది కొంచెం చిన్నగా కనపడుతుంది. Honor 10 మీకు 5.84 ఇంచ్ డిస్ప్లే, ఇది మనకి 6.28 ఇంచ్ డిస్ప్లే. సో ఇక్కడ చూడొచ్చు మనకి డిఫరెన్స్ అయితే మీరు క్లియర్గా నోటీస్ చేయొచ్చు. Honor 10 మీకు కొంచెం చిన్నగా కనపడుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే రెండు మీకు గ్లాసీ ఫినిషే ఉన్నాయి. సో ఇదైతే మనకి కలర్ షిఫ్ట్ అవుతుంది. OnePlus 6లో మనకి అట్లాంటివి అయితే ఏమీ లేవు. అండ్ దీనిలో కూడా మనకి నాచ్ అయితే ఉంది. నాచ్ మనం నాకు తెలిసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. డిస్ప్లేలోకి వెళ్దాం. డిస్ప్లేలో నాచ్ ఉంది, ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నుంచి మీరు నాచ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు, హైడ్ చేయొచ్చు, లేకపోతే షో చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు డైరెక్ట్ ఇక్కడే కనపడుతుంది మీకు. సో ఇక్కడ మీరు నాచ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మనం వీడియో కూడా ప్లే చేసి చూద్దాం సౌండ్ ఎలా వస్తుందో అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో. Redmi Note 5 Pro యూస్ చేస్తున్నారు వాళ్ళు, కొంచెం వెయిట్ చేయండి. మీరు వెళ్ళి రామ్స్ అయితే ఫ్లాష్ చేయకండి. చాలామంది MIUI ఫోరమ్స్లోకి వెళ్ళి రామ్ డౌన్లోడ్ చేసుకొని. వీడియో క్వాలిటీ అయితే బాగుంది. ఒకసారి మనం ఆడియో క్వాలిటీ కూడా చూద్దాం, ఆడియో ఎంత లౌడ్గా వస్తుందో. ఫ్రెండ్స్ ఆడియో అయితే మనకి ఫస్ట్ ఇంప్రెషన్ అయితే కొంచెం లౌడే అనిపిస్తుంది. నేను కంప్లీట్ టెస్ట్ చేస్తాను, అన్ని కండిషన్లు చూసిన తర్వాత నేను ఫుల్ రివ్యూలో చెప్తాను ఓవరాల్గా ఎలా ఉందో. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగానే ఉంది, లౌడ్ స్పీకర్ కూడా మనకి. సో ఇది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ అండ్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ Honor 10ది. ఫైనల్గా ఒకసారి మనం కేస్ కూడా పెట్టి చూద్దాం. వీళ్ళు కేస్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు, చూద్దాం కేస్ ఎలా ఉందో. సో కేస్ మరీ అంత బ్యాడ్ అయితే కాదు, ఓకే, కానీ మరీ అంత సూపర్ అని కూడా చెప్పలేము మనం. సో ఇది మనకి కేస్ పెడితే ఇలా ఉంది ఫోన్ అయితే. నెక్స్ట్ టైం ఇటు కెమెరా రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఆల్సో నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.